ఈ వీడియోలో కజ్జికాయలు ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: బాదం పప్పు, బొంబాయి రవ్వ 1.5 కప్పు, జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఎండు కొబ్బరి 1 చిప్ప, యాలకుల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, మైదా పిండి 2 కప్పులు, కిస్మిస్, ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, పంచదార పొడి 1 కప్పు, నూనె. తయారీ విధానం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 2 కప్పులు మైదా పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వలన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి. తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా పోసి కలుపుకోవాలి. చివరగా 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి మెత్తగా చపాతీ పిండి వలె కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగిన తరువాత అందులో బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తరువాత 1/4 కప్పు బొంబాయి రవ్వ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా మిక్సీ చేసుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో 1 కప్పు పంచదార పొడి, 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కలుపుకున్న మైదాపిండి మిశ్రమాన్ని కొద్దిగా చేతిలోకి తీసుకుని ఉండవలే తయారు చేసి చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీ వలె చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసే ట్రేని తీసుకుని కొంచెం నూనె రాసి దానిపై తయారు చేసుకున్న చపాతీని పెట్టి అందులో ముందుగా తయారు చేసుకున్న 1.5 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి ఈ విధంగా తయారు చేసుకోవాలి.
ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత పాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న కజ్జికాయలను నూనెలో వేసి రెండు వైపులా దోరగా ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికరమైన కజ్జికాయలు రెడీ.